అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులు తమ దేశాలకు వెళ్లిపోవాలని ఆర్డర్స్ జారీ చేశారు. దీంతో 18,000 మంది అక్రమ భారతీయ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపాలని రెండు దేశాలు కలిసి నిర్ణయించాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరులందరినీ గుర్తించి వెనక్కి తీసుకోవడం ద్వారా ట్రంప్ పరిపాలనతో కలిసి పనిచేయటానికి భారత్ చేస్తోన్న ప్రయత్నంగా చూస్తున్నారు. అనేక ఇతర దేశాల మాదిరిగానే ట్రంప్ పరిపాలనను శాంతింపచేయటానికి, దాని వాణిజ్య బెదిరింపుల భారాన్ని నివారించటానికి భారతదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని భావిస్తున్నారు. అమెరికాతో వాణిజ్య దౌత్యపరమైన సంబంధాలను దృష్టిలో ఉంచుకొని వారిని వెనక్కి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ మార్గాలను, ప్రత్యేకించి విద్యార్థి వీసాలు, H1B ప్రోగ్రామ్ ను కాపాడుకోవచ్చని భారతదేశం భావిస్తోంది. అధికారిక డేటా ప్రకారం 2023లో మంజూరైన 3,86,000 H1B వీసాలలో దాదాపు 3 వంతులు భారతీయ పౌరులకే దక్కాయి. భారతదేశం నుండి అమెరికాకు చట్టపరమైన వలసలకు మరిన్ని మార్గాలను సృష్టించడానికి ఇలా చేస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. కాగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం 2022 నాటికి దాదాపు 2,20,000 మంది అక్రమ భారతీయ వలసదారులు అమెరికాలో నివసిస్తున్నారని అంచనా.